బడ్జెట్పై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. ఇది అభివృద్ధి సంక్షేమ బడ్జెట్ అని కితాబిచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం పేదవాడికి మరింత మేలు చేస్తుందన్నారు హస్తం నేతలు. ఇక ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా చారిత్రాత్మకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా అవసరాలను అర్థం చేసుకుని సమగ్ర సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి దిశానిర్దేశం చేసిన బడ్జెట్ అని కొనియాడారు మంత్రులు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి అభినందనలు తెలిపారు సీతక్క. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం చారిత్రాత్మకమని కొనియాడారు సీతక్క. బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం దక్కిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ యువరాజు డ్రగ్స్ దందా నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు ఈ డ్రగ్స్ దందాపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు మహేష్ కుమార్. బీసీల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పట్టుబడితే ఇంతవరకు కిషన్ రెడ్డి గారు స్పందించలేదు, బండి సంజయ్ గారు మాట్లాడారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడరు. ఆంతర్యం ఏమిటి? అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారు, బీజేపీ నాయకుల మీద కేసు చేసినట్టు పరిస్థితి, బీజేపీ నాయకుల్ని బిఎల్ సంతోష్ లాంటి వారి మీద కేసు చేసినటువంటి పరిస్థితి, అరెస్ట్ చేసినట్టు పరిస్థితి. అది అప్పుడే మర్చిపోయినారు. ఇవాళ అది ఊసే లేదు. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే మాట్లాడే పరిస్థితే లేదు. బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత దక్కిందని చెప్పారు. పేదల అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పారు విప్ బీర్లా ఐలయ్య. రైతుల సంక్షేమం, విద్యకు మరిన్ని నిధులు కేటాయించారన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడం సిగ్గుచేటన్నారు విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. మా ప్రజాపాలన చూసి ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇవాళ ప్రజాపాలన ద్వారా అన్ని శాఖలకు, ఇక్కడ విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఆఖరికి ఎంప్లాయీస్ కూడా ఇవాళ జీవిత బీమా కల్పించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తే జీర్ణించుకోలేను ఇవాళ అసెంబ్లీలో వాకౌట్ చేసిరు. ఒకడేమో చెవుల పువ్వు పెట్టుకుంటాడు, ఒకడేమో పేపర్లు దించి పైకి విసిరేస్తాడు, ఒకడేమో లేచి సప్పట్లు కొడుతూ ఉంటాడు, ఇంకోరేమో తిక్కసూపులు చూస్తూ ఉంటాడు, ఒకరు ఆకాశానికి చూస్తూ ఉంటారు, ఒకరు కిందికి చూస్తూ ఉంటారు. దీన్ని బట్టి మాకు ఏమైందంటే, ఏం అర్థమవుతుందంటే వాళ్ళు మానసిక సంతులనాన్ని కోల్పోయినరు బీఆర్ఎస్ శాసనసభ్యులు. ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెడితే కూడా ఈరోజు వాళ్ళు తట్టుకోలేక చెవుల్లో పువ్వు పెట్టుకొని ఈ బడ్జెట్ చించివేసి వాకౌట్ చేసిన దానికి తెలంగాణ సమాజానికే సమాధానం చెప్పాలని ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈరోజు ఇప్పటికి ప్రతిపక్షానికే పరిమితి చేసిండ్రు. మండలిలో విప్ గా నియమించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్. పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందన్నారు. విప్లుగా నియమించినందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు అద్దంకి, బల్మూరి. మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామన్నారు. బడ్జెట్ బాగుందని, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారన్నారు. ప్రభుత్వంలో ఉంచితే మరింత ఉపయోగపడతాం, అటు ప్రజలకు ఇటు సభలో కూడా మంచి కార్యాచరణ తీసుకురావడానికి ఉపయోగపడతామని చెప్పి ఈరోజు మాకు అవకాశం కల్పించిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాలకు కూడా, బడుగు బలైన వర్గాలకి, పేద వర్గాలకి, విద్యార్థులకి, యువకులకి, అదేవిధంగా పెన్షన్ల విషయంలో కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్స్ కానివ్వండి, ఏదైతే బ్రేక్ఫాస్ట్ పథకం కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా దృష్టి పెట్టుకొని అన్ని సంక్షేమ పథకాలకు కూడా ప్రాధాన్యతను కల్పిస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంపై సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.